వేదిని అలంకించిన పెద్దలందరికీ, తోటి ఉద్యోగస్తులందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, లాస్ట్ 1.5 year మన డిపార్ట్మెంట్లో చాలా రిఫార్మ్స్ జరిగినాయి. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిఫార్మ్ అంటే ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎంటైర్ రిఫార్మ్స్ ఇస్ బ్రింగింగ్ మోటివేషన్ టు ద ఎంటైర్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ క్యాడర్. అందులో భాగంగా చాలా మందికి మనం ప్రమోషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ ప్రమోషన్స్ ఇవ్వటమే కాదు, ఇచ్చిన ప్రమోషన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒక ఓరియంటేషన్ ఉండాలి అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారి ఒక ఇన్స్ట్రక్షన్. ఆ విధంగా వచ్చిన ఈ కార్యక్రమమే ఈ మాటామంతి. అండ్ సార్, మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇంతకుముందు సీఈఓస్ని ఫ్రంట్లో కూర్చోబెట్టి, తర్వాత డెప్యూటీ సీఈఓస్ని, తర్వాత డిపిఓస్ని, తర్వాత లాస్ట్కి పంచాయతీ సెక్రటరీస్ని కూర్చోబెట్టేవాళ్ళు. బట్ నిన్న ఈవినింగ్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పంచాయతీ సెక్రటరీస్ని, సీఈఓల్ని, ఎంపీడీఓల్ని అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ మనం అందరినీ ఫ్రంట్లోనే కూర్చోబెట్టాం సార్. సో మనలో మన మధ్య డివిజన్స్ ఉండకూడదని మీరు ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే లేఅవుట్ కూడా డిజైన్ చేశాం సార్. సో మీ ముందున్న వాళ్ళు పంచాయతీ సెక్రటరీ సార్, అటుపక్క ఉన్న వాళ్ళు సీఈఓ సార్, ఇటుపక్క ఉన్న వాళ్ళు ఎంపీడీఓ సార్. ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ఆపర్చునిటీ అనేది ఇచ్చాము. అదేవిధంగా మన ఇంజనీరింగ్ క్యాడర్ వాళ్ళు కూడా రిప్రజెంట్ చేస్తున్నారు సార్. అండ్ సార్, ఈ మాటామంతికి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న మన పిఆర్ అండ్ ఆర్టీలో ఉన్న ప్రతి విభాగంలో ఉన్న హెడ్స్ వచ్చారు సార్. అదేవిధంగా డివిజన్ లెవెల్లో హెడ్స్ కూడా వచ్చారు. అండ్ దాంతోపాటు మనం పంచాయతీ లెవెల్ దాకా కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది సార్. అప్రాక్సిమేట్లీ ఒక్కొక్క జిల్లా నుంచి అరౌండ్ 80 to 90 people పార్టిసిపేట్ చేశారు సార్. అండ్ విత్ యువర్ పర్మిషన్ సార్, వీ కెన్ స్టార్ట్ మాటామంతి ప్రోగ్రామ్. దట్స్ అన్ ఇంటరాక్షన్ విత్ ద పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir.